ఇంటర్మీడియట్ విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, ప్రవర్తన తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నేడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యార్థుల అకాడమిక్ ప్రదర్శన, బలహీన అంశాలు, భవిష్యత్తు లక్ష్యాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో 430 జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్న కార్యక్రమంలో అందులో భాగంగా మా ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలలో మేము నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సమావేశానికి చాలా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు రావడం జరిగింది. సో వాళ్ళతోని మా ఏ విధంగా విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, సో ఏ విధంగా మేము స్టడీ అవర్స్ కానీ ఏ విధంగా సబ్జెక్టు అంటే చదువు చెప్పడం కానీ జరుగుతుంది. సో మాకు వాళ్ళకు మధ్య ఏ విధమైన అనుబంధం ఉండాలి, ఏ విధంగా ఉన్నట్లయితే రాబోయే కాలంలో అంటే ఇప్పుడు జరగబోయే ఫిబ్రవరి 25 నాడు మనకు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ యాన్యువల్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉత్తీర్ణత శాతం పెంచాలి, సో పెంచడానికి కావాల్సిన ఏమైనా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము కూడా వాళ్ళకు విద్యార్థులకు మేము ఇంప్లిమెంట్ చేస్తామని 8:45 నుండి అదేవిధంగా 4:45 వరకు మాత్రమే కళాశాల యొక్క తరగతుల ప్రారంభం. అంటే ముందు ఒక 45 మినిట్స్ వచ్చేసేమో స్టడీ అవరు, అదేవిధంగా లాస్ట్ ఒక 4 నుంచి 4:40 వరకు స్టడీ అవరు, మొదలు వచ్చేసి రెగ్యులర్ జరిగే కళాశాలతో పాటు ఎవ్రీ శనివారం అంటే సాటర్డే. మైసెల్ఫ్ నవ్యశ్రీ. నేను ఇక్కడ 2015 to 17 బ్యాచ్ నాది. ఇంటర్ ఇక్కడే చదువుకున్నా. నాకు ఇక్కడ ఈ కాలేజ్లో అసలు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపించేది నాకు ఈ కాలేజ్ మొత్తం. ఫ్యాకల్టీ కూడా చాలా బాగుండేవాళ్ళు. నన్ను ఎంకరేజ్ చేసిందంటే మమ్మల్ని ఎక్కువ లక్ష్మీ మేడం అని MPSW కోర్స్ నాది. చాలా ఎంకరేజ్ చేశారు మేడం నాకు. మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఈ కాలేజ్కి పంపించారు. ఫస్ట్ నాకు ఆ గ్రూప్ అంటే ఇష్టం లేకుండే, కాకపోతే ఇక్కడ ఫ్యాకల్టీ చూసి వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళు నన్ను చాలా మోటివేట్ చేశారు నన్ను. అట్లా నేను 2015లో MPSW గ్రూప్లో స్టేట్ టాపర్ వచ్చిన. అప్పుడు దాంతో ఆగకుండా మళ్ళీ నన్ను ఇంకా ఇంప్రూవ్ కావాలని ఇంకా ఎగ్జామ్స్ కూడా రాపించారు నన్ను ఈ ఫ్యాకల్టీ వాళ్ళు. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇప్పుడున్న స్టూడెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే మొబైల్ ఫోన్స్ అనేటివి మంచి జాగ్రత్త యూజ్ చేసుకోవాలి. దానివల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి, అలానే డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి. కొంచెం నార్మల్గా యూజ్ చేసుకొని మంచి యూజ్ చేసుకొని మంచి కోర్సెస్ ఇంకా తీసుకోవాలి. ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను వీళ్ళ ప్రోత్సాహం వల్లనే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా చేస్తున్నా. నెక్స్ట్ వేరే ఎగ్జామ్స్కి కూడా అటెండ్ చేస్తున్నా. అట్లా అక్కడితోనే ఇంటర్తోనే ఆగిపోకుండా మిగతా ముందు స్టెప్ కూడా మంచిగా తీసుకొని జాబ్ చేసుకోవాలని కోరుతున్నాను.